నమస్తే. ఫైనల్‌గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ఎందుకు పడి ఏడుస్తున్నాడు అన్నదానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే మనకి దొరికింది. ఇప్పుడు పహల్గామ్ అటాక్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఓ 2 రోజులకి సీజ్ ఫైర్ అని చెప్పేసి మనము ఏదైతే యాక్సెప్ట్ చేశామో దాని వెనకాల ఇమ్మీడియేట్‌గా ట్రంప్ చెప్పిన మాట ఏంటి? నేను ఇండియాతోటి మాట్లాడాను. ఆ! మీరు గనక సీజ్ ఫైర్‌కి ఒప్పుకోకపోతే, పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని గనక మీరు ఆపకపోతే, ఖచ్చితంగా మీ మీద భయంకరమైన టారిఫ్స్ నేను ఇస్తాను. దాంతో ఇండియా ఎకానమీ మొత్తం నేను డెస్ట్రాయ్ చేస్తాను అని చెప్పేసి తనకి తానుగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేట్మెంట్స్‌కి ఇండియన్ గవర్నమెంట్ అంటే మన ఫారెన్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకా ఏ మినిస్టర్ అయినా సరే ఎటువంటి రియాక్షన్ అనేది ట్రంప్ స్టేట్మెంట్కి ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? ట్రంప్ మాకు హెల్ప్ చేశాడు, ట్రంప్ వల్లనే ఈరోజు యుద్ధం ఆగింది, ట్రంప్ వల్లనే మేము ఈరోజు బతికిపోయాము అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు అనేవి అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినది ఏంటి అంటే నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఈ ఇయర్ మన ఇండియా పాకిస్తాన్ వార్ని ఆపాను అన్న పేరుతోటి ట్రంప్ ఏదైతే లిస్టింగ్లోకి వెళ్దాం అనుకున్నాడో ఆ పర్టికులర్ మన గవర్నమెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో దాన్ని ఇన్ డీటెయిల్గా ప్రపంచం ముందు పెట్టి దీంట్లో ట్రంప్ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా మనము వరల్డ్ వైడ్ మొత్తం చెప్పడం అనేది జరిగింది. ఆటోమేటిక్గా ఈ బలుపు రాజ్యానికి ఈగో అనేది పెద్ద హర్ట్ అవుతుంది. ఆ ఈగో నార్మల్గా హర్ట్ అవ్వలేదు. అందు గురించి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు? పాకిస్తాన్కి ఎక్కడలేని సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ 10 ఇయర్స్లో పాకిస్తాన్ అనే కంట్రీ చాలా బాగా డెవలప్ అవ్వబోతుంది. దానికి ఇవ్వడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మొత్తము పాకిస్తాన్ కంట్రోల్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ కూడా దాని లోపలికి ఎంట్రీ ఇవ్వడం అనేది వాళ్ళతోటి కాన పని. వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళ సొంత ల్యాండ్లో వాళ్ళు ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లోకి వెళ్ళడానికి. అది కంప్లీట్గా కూడా యునైటెడ్ స్టేట్స్ కంట్రోల్లో ఉంది. ఎందుకు ఉంది అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. న్యూక్లియర్ బేస్ ఏదైతే ఉందో అక్కడనే వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. మొన్న మనం ఇచ్చిన స్ట్రోక్కి జరిగిన డ్యామేజ్ ఇప్పటి వరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఎన్నో F-16s డ్యామేజ్ అయినాయి, ఎన్నో J-37s డ్యామేజ్ అయినాయి. ఇలా మనం 1 ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ పోతే పాకిస్తాన్ అనేది కాలబేరానికి వచ్చింది. ఇక్కడ మనతోటి సంధి కోసము తెల్ల జెండాలు ఎగరేస్తున్నారు బార్డర్ చుట్టూతా. ట్రంప్ను పట్టుకుని నాకు ఈ సపోర్ట్ చేయండి, కావాలంటే నా కంట్రీ మొత్తం తీసేసుకోండి, కానీ నాకు ఈ సపోర్ట్ కావాలి అని చెప్పేసి క్లియర్ కట్గా అడుగుతున్నారు. ఇప్పుడు ట్రంప్ లాగా ఎవరికైతే బలుపు ఉంటుందో వాళ్ళకి ఒకటైతే కన్ఫర్మ్, ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళని ఇచ్చేస్తారు. మనము వరల్డ్లో ఎక్కడ కూడా ట్రంప్ నాకు కాల్ చేశాడు కాబట్టి నేను ఇది ఆపుతున్నాను అన్న వర్డ్ మనము ప్రపంచంలో ఎక్కడా కూడా ఈరోజు వరకు చెప్పలేదు. దీంతో ట్రంప్కి ఉన్న ఈగో కొంచెం పెరిగింది. ఆ ఈగో పెరగడంతో వచ్చిన రియాక్షన్సే పాకిస్తాన్లో ద బిగ్గెస్ట్ క్రిప్టో హబ్ని ట్రంప్ అరేంజ్ చేస్తున్నాడు. ఒక్కసారి కనుక పాకిస్తాన్లో క్రిప్టో హబ్ కనుక అయింది అనుకోండి, అంటే టెర్రరిజంకి అండ్ డార్క్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి హబ్ మన పాకిస్తాన్. ఈ హబ్లో క్రిప్టోని కనుక లాంచ్ చేస్తే వరల్డ్లో జరిగే ఎక్కడ స్కామ్ జరిగినా సరే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి జరిగే ఛాన్సెస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక సపోర్ట్ ఏం చేశాడు? డబ్బులు ఇవ్వడం సంగతి నేను మాట్లాడలేదు, డబ్బులు ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు యుఎన్లో 2 కీ పొజిషన్స్ ఇచ్చాడు. ఒకటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా పాకిస్తాన్ పర్సన్ని అక్కడ కూర్చోబెట్టాడు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థని టెర్రరిజం అని చెప్పేసి డిక్లేర్ చేయాల్సిన రైట్ ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్
హెడ్ అంటే ఆ పర్టికులర్ చైర్ని హెడ్ చేస్తున్న పాకిస్తాన్ నేషనల్కి ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ తాలిబాన్స్కి సంబంధించి ఇంకొక కీ పొజిషన్ కూడా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అంటే యుఎన్లోకి వీళ్ళని ప్రాపర్గా ఒక ఎంట్రీ తీసుకుని లోపలికి పంపించారు. ఇంతేకాదు ఫ్యూచర్లో వరల్డ్ బ్యాంక్ కావచ్చు, మిగతా కంట్రీస్ అన్నీ కావచ్చు, కరెక్ట్గా పాకిస్తాన్కి ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తాయో అంత ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తాయి వాళ్ళ ఎకానమీని గ్రో చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు పాకిస్తాన్కి ఇవన్నీ ఇస్తే ఇండియాకు వచ్చే నష్టం ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు. మనం చాలా హ్యాపీగా వాళ్ళతోటి డీల్స్ చేయడానికి రెడీ. ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కనుక ప్రాపర్గా మనిషి కమ్యూనికేషన్ తోటి టెర్రరిజంని పెంచకుండా, ఇండియా మీద అటాక్ చేయకుండా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన పని మనం చేసుకున్న అన్ని రోజులు మనకి ఎక్కడా ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆ విషయం జరగదో మళ్ళీ మనము వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాం. ఇక్కడ మేజర్గా ఇంకోటి నడుస్తుంది. కంట్రీస్ అన్నీ కలుస్తాయి, డబ్బులు ఇస్తాయి. మేజర్గా యూఎస్ ఇక్కడ చూసుకుంటుంది ఏంటంటే, యూఎస్కి మనకి ఏషియా మీద యూఎస్కి ఇప్పుడు గ్రిప్ అనేది లేదు. $36 ట్రిలియన్ అప్పులో కూరుకుపోయిన యుఎస్ ఇప్పుడు వాళ్ళకి ఒక ఏషియాలో బేస్ కావాలి. ఆ బేస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నవి 2 కంట్రీస్. ఒకటి పాకిస్తాన్, ఇంకోటి బంగ్లాదేశ్. ఇక్కడ కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ చైనాకి ప్రాబ్లము, ఇక్కడ ఇండియాకి ప్రాబ్లము. ఎందుకు అంటే ఏషియా మొత్తంలో బిగ్గెస్ట్ కంట్రీస్ మనవే కాబట్టి. బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా దీన్ని మనం ఎలాగో ఒప్పుకోం. ఒకవేళ అలాంటిది ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పిచ్చ వార్ అయితే జరగడం కన్ఫర్మ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు న్యూస్ పేపర్స్లో దాంట్లోనే ఏదైతే ఉందో బిట్స్ అండ్ పీసెస్గా ఉంది. కన్సాలిడేట్ చేసి చెప్పడం కోసం చాలా మంచి రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. దాంతో నిన్న మొన్న షాబాజ్ షరీఫ్ ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో అతను క్లియర్ కట్గా ఒక విషయం చెప్పారు. ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేయడం వల్ల పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటి అంటే 80% వాళ్ళ క్రాప్స్ మొత్తము డెస్ట్రాయ్ అయిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ అంటారు కదా దీన్ని. ఈ ఖరీఫ్ సీజన్లో వాళ్ళకి రావాల్సిన పంట రావట్లేదు. అంటే మేజర్గా వాళ్ళకి 27% ఏదైతే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందో అది మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ తోటి మనం ఏదైతే క్యాన్సిల్ చేసామో దాంతో మనం ఎక్కడా కూడా 100% వాటర్ని ఆపలేకపోతున్నాం. ఎందుకు అంటే 20-25% ఇప్పటి వరకు మనం ఆపగలం. ఫ్యూచర్లో వచ్చే మన కొత్త ప్రాజెక్ట్స్ 100% వరకు దాన్ని చేస్తాయి. దీన్ని బేస్ చేసుకుని చైనా ఏం చెప్తోంది, బ్రహ్మపుత్ర వాటర్ నేను ఇవ్వను అంటుంది. ఇవ్వకూడని వాడెవడు? అది ఎట్లాగో రావాల్సింది, ఎందుకంటే అది అంత ఆల్టిట్యూడ్లో ఉంది. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వాటర్ స్టోర్ చేసి ఒక్కసారి రిలీజ్ చేస్తే మనకి చైనా నుంచి ఇండియాకి అంటే అరుణాచల్ నుంచి కిందకు వచ్చే ఏరియాస్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఇవన్నీ కూడా ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మేజర్ డ్రాబ్యాక్ ఒకవేళ చైనా కనుక ఆపగలిగితే. ఫర్దర్గా ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, మనము చేసే యాక్ట్ మనకి ఎంత మంచిదో మనకి మాత్రమే మంచిదై ఉండాలి. అయ్యో పాపం అంటే 6 నెలల పాపం ఉట్టిగానే చుట్టుకోదు, మనకి భయంకరంగా చుట్టుకుంటుంది. సో ఈ అయ్యో పాపాలన్న మానేసి మన కంట్రీ గ్రోత్ కోసము మనం ఏం చేయాలో చూద్దాం. ఫైనల్గా ఇది క్లోజ్ చేసే ముందు మీ అందరికీ మీరందరూ మీ సోషల్ మీడియాస్లో కావాలంటే ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేసి ఒక క్వశ్చన్ అడగండి. మనము అటాక్ ఏ ప్లాన్లతో చేశాము, మన వార్ స్ట్రాటజీస్ ఏంటి, మనము ఏ మిజైల్ వాడాము, దాని టెక్నాలజీ ఏంటి, దాని సోర్స్ కోడ్ ఏంటి అన్న విషయము రాహుల్ గాంధీ ఖచ్చితంగా బయట పెట్టాలి అని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేస్తున్నట్టు అంటే, రాహుల్ గాంధీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఇండియాలో ఉండి, అంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు ఇండియాకి సపోర్ట్ చేయలేదు. ఇండియా ఉప్పు తింటూ ప్రతిసారి బయట కంట్రీస్కే సపోర్ట్ చేసాయి. దీని మీద ఒకవేళ డిబేట్ అయినా సరే నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ డిబేట్ని నేను ట్రాక్ చేయడానికి. ఏ బుద్ధున్న ప్రతిపక్ష నాయకుడైనా సరే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగచ్చు. మీరు ఇంత ఖర్చు పెట్టారా, ఎంత ఖర్చు పెట్టారు ఇది అడగండి. దీంతో మన కంట్రీకి జరిగిన డ్యామేజ్ ఏంటి అని అడగండి. దీంతో మన కంట్రీకి వచ్చిన యూజ్ ఏంటి అని అడగండి.
మీరు యూజ్ చేసిన మిజైల్స్ ఏంటి, దాని టెక్నాలజీ ఏంటి, దాన్ని ఏ స్ట్రాటజీతో యూజ్ చేశారు, ఇదంతా పబ్లిక్గా చెప్పమంటే అంటే రాహుల్ గాంధీ ఆలోచిస్తుంది ఏంటి, అల్టిమేట్గా ఇండియన్ ఆర్మీని నాశనం చేసుకోండి అని చెప్పేసి ఆయన సొంతంగా చెప్తున్నారా? అరే వీళ్ళకి హిస్టరీ మర్చిపోయినట్టున్నారు. షిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ షిమ్లా అగ్రిమెంట్ చేసింది ఎవరు? మన ఇందిరాగాంధీ గారు. షిమ్లా అగ్రిమెంట్ చేయకుండా వార్ డిక్లేర్ చేసి మన సోల్జర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1971లో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. 47 నుంచి 71 వరకు అసలు డిఫెన్స్ ఫోర్స్ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుందా? చలుల్లో చచ్చిపోయినా సరే కనీసము కంపన్సేషన్ ఇవ్వడానికి కూడా ఏడ్చిన గవర్నమెంట్ ఈరోజు నేషనల్ సీక్రెట్స్ని బయట పెట్టమంటుంటే రాహుల్ గాంధీని దేశభక్తుడు అందామా, ట్రేటర్ అందామా? ఇప్పుడు మనం యూట్యూబర్స్ వాళ్ళని వీళ్ళని చూస్తున్నాము. అసలైన దేశద్రోహులందరూ కూడా మ్యాక్సిమం మంచి మంచి పొజిషన్లో కూర్చుని ఉన్నారు. ఐ కాల్ దెమ్ ఇల్లుమినాటి. మీరేమంటారు అన్నది నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.